ఎవరు రైడు రోడ్డు మీద తిని తొక్కపడేశాడు? నీట్నెస్ లేకుండా పోతుంది. చే ఏ మనుషులరా బాబు. ఎప్పటికీ ఈ జనాభా మారరా? ఏం లేదు, స్వచ్ఛ భారత్ అనేది లేదు నాయన. ఈ జనాలు ఎప్పటికి మారుతారో ఏందో. ఏమున్నా అక్క ఎలా ఉన్నా? చాలా రోజులు కనిపించా. బాగున్నానక్క. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదక్క, దాంట్లో చేసుకుంటున్నాను. అవునా, సరే గాని అమ్మగారు ఎలా ఉన్నారా? అమ్మగారా, అది జాబు అమ్మని చూసుకోవాలంటే సరిపోవట్లేదు అక్క, అందుకని అమ్మని అనాథాశ్రమంలో పెట్టేశాను. ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం ఏంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నా? మరి రెండు హ్యాండిల్ చేయాలంటే నా వల్ల కావట్లేదు అక్క, ఏం చేయను? సర్లే కానీ అక్క, ఇంకా మీరు ఈ చిన్నింట్లోనే ఉంటున్నారా? మా అమ్మా, నేను చెప్పాను కదా నేను వెళ్ళి తెచ్చుకుంటానని, నీకెందుకమ్మా కష్టం? పర్వాలేదులేమ్మా. అయినా అంటే ఇంకెప్పటికీ ఇంట్లోనే ఉంటారా మీరు? అది బాబు, అయినా అక్క ఈ పల్లెటూరులో ఇంకెన్ని రోజులు ఉంటావు? సిటీకి వెళ్ళి మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవ్వచ్చు కదా. మొన్న నీకు ఒక విషయం చెప్పనా? మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు టీచర్ జాబ్ చేసేది, కానీ నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేరని ఆ టీచర్ జాబ్ కూడా వదిలేసింది. కానీ ఈరోజు నా జీవితం కోసం అనేసి నేను మా అమ్మను వదిలేసి రాలేను మొన్న. అయినా ఇలాంటి వాళ్ళ కోసమే కదా అక్క ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నది, తీసుకెళ్ళి పడేయచ్చు కదా అక్కడ. చూడు మున్నా, మన ఆశయాల కోసం మన తల్లిదండ్రులను ఎప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదలకూడదు. వాళ్ళు కూడా మనని పెంచడానికి ఎన్నో త్యాగాలు చేసింటారు మన చిన్నప్పుడు, తెలుసా? సరే అక్క.